నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలే చెప్తాడు అనడానికి మరో నిదర్శనం ఏంటి అంటే, ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిపై చేయి చేసుకున్నారు అని మాట్లాడడమే కాకుండా దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అంటే ఒక విద్వేషాలు రెచ్చగొడుతూ చెప్పుతో దాడి చేశాడన్నట్టు మాట్లాడాడు. వాస్తవానికి నిజంగా ఇప్పుడు ఏదైతే జరుగుతున్న మిథున్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, రేపో మాపో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అరెస్ట్ కూడా కావచ్చు, తథ్యం అని చెప్పి తెలిసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో చేసిన టూర్లన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ టూర్లో జనాలు లేరు. వాస్తవానికి మీకు కొన్ని విజువల్స్ కూడా చూడొచ్చు. ఏంటి అంటే, నెల్లూరు టూర్కి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తూ దాని తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి చూసేటువంటి ఒక ప్రయత్నంలో జనాలు లేక బంగారుపాలెం సంబంధించినటువంటి ఒక విజువల్స్ వాళ్ళ లైవ్లో వేసుకున్నారు. అది చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. కింద మీకు స్క్రోలింగ్లో వచ్చేసి నెల్లూరు టూర్లో జగన్మోహన్ రెడ్డి జన సంద్రోహం అని చెప్పి చేసుకున్నారు. జనాలే లేనటువంటి ఒక టైంలో నెల్లూరుకి సంబంధించినటువంటి టూర్లో బంగారుపాలెంకి సంబంధించినటువంటి ఒక జనాలకు తీసుకొచ్చి అక్కడ కనీసం హోర్డింగ్ ఉన్నటువంటి ఒక సంగతి కూడా ఆ ఎడిటర్ చూసుకోవాలి. అయితే ఇదొక అబద్ధం. అంటే సాక్షిని చూస్తున్నటువంటి ఒక ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా మోసం చేశాడు. అయితే అదే ప్రయత్నంలో నెల్లూరులో మాట్లాడడానికి ఏమీ లేక, అంటే ఏం మాట్లాడతాడు కాకాని గోవర్ధన్ రెడ్డి? అవును, అక్రమ క్వార్ట్స్ మైనింగ్ చేశాడు, ఎన్నో వేల కోట్లు దండుకున్నాడు, దాంట్లో నాకు ముడుపులు ఇచ్చాడు అని జగన్ అయితే నిజం చెప్పలేడు కదా. సో ఇందుకని ఏదో ఒక టాపిక్ లో తీసుకురావాలని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒకానొక టైంలో క్లాస్మేట్స్, ఆ క్లాస్మేట్స్ టైంలో ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కూడా యూత్ లీడర్స్. సో అప్పట్లో ఏదో దాడి చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా ఆ కక్షతోనే చేస్తున్నారు. రేపో మాపో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఇదే కేసులో, అంటే ఆ కక్షతోనే ఏదో ఒక కేసు పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని జైల్లో వేయబోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే 1996, 2004లోనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అప్పట్లో మీడియా అసలుకి లేదని చెప్పుకోవాలి. ఇప్పుడు ఉన్నట్టుగా సోషల్ మీడియాలు కావచ్చు, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు కావచ్చు, ప్రతి ఒక్కరి చేతిలో మీడియా ఉందని చెప్పుకోవాలి. దారిన పోయేటువంటి ఒక దాన్ని కూడా ఒక వీడియో అక్కడ ఏం జరుగుతుందో తీసేసి సోషల్ మీడియాలో వేస్తే అదే మీడియా. అలాంటి సోషల్ మీడియా ఉన్నటువంటి ఒక ఈ రోజులు కాదుగా ఏదైతే 1996, 2004 అంటే. నిజంగా 1973, 75లో అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిపై దాడి చేశారని చెప్పి మాట్లాడారు. వాస్తవానికి ఏదైతే సోషియాలజీలో 1973 నుంచి 75 దాకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తే అప్పటికే ఆయన రీసెర్చ్లు ఉన్నారు 1975లో చంద్రబాబు నాయుడు గారు. అంటే 2 ఏళ్ళు పెద్ద, 2 ఏళ్ళ సీనియర్. 2 ఏళ్ళ సీనియర్ని ఒక జూనియర్ నిజంగా దాడి చేశాడంటే ఎలా నమ్మాలి? అదిగాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, వీరిద్దరు కూడా క్లాస్మేట్స్ అని చెప్పి మాట్లాడుతారు. వాస్తవానికి ఏదైతే క్లాసులు కావచ్చు, లేదంటే మనకు వాళ్ళకున్నట్టు చదువుకున్నటువంటి కోర్సులు కావచ్చు, 10th క్లాస్ పేపర్లు ఎత్తకపోయినోడికి ఏం తెలుసు అని చెప్పేసి అంటున్నారు ఏపీ ప్రజలు. వాస్తవానికి వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ కాదు అని చెప్పేసి దాదాపు మనం చూసుకుంటే 1973 నుంచి 75లో పెద్దారెడ్డి సోషియాలజీలో ఆయన ఎంఏ చేశాడనమాట. అదే టైంకి 1975 నాటికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనమాట, రీసెర్చ్లో ఉన్నారు. ఇంత క్లియర్గా, క్లియర్గా ఎవరైతే మనం చూస్తున్నాం గురజాల మాలాద్రి అని చెప్పేసి ఈయన కూడా చాలా క్లారిటీగా చెప్పేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక వాస్తవాలు లేపాలి, ఏదో ఒక అంటే కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పాలి. వాస్తవానికి ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ తో అరెస్ట్ అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. అయితే నిజంగా మరి రెడ్ బుక్ గురించి వచ్చేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పొజిషన్ రెడ్ బుక్ కు సమానం కాదు. దానికైనా పెద్ద స్థాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేయడానికి ఏదో ఒక డ్రామా తీసుకురావాలని చెప్పి. కాకపోతే వీరిద్దరు కూడా చదివింది ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. సో ఆ యొక్క మూలాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో దగ్గరకు వచ్చి పిల్లకకు ముడేయాలి అనేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అయితే నిజంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కక్ష తీర్చుకోవాలనుకో అప్పటికే, అంటే దాదాపు 1996 నుంచి 2004 మధ్యలోనే ఆయన సీఎం. అప్పుడు ఇంకా సోషల్ మీడియా లేదు, ఎవరి చేతుల్లో కెమెరాలు ఉండేవి కావు. నిజంగా 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని రకాల హత్యలు చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఏపీలో ఎంత కక్ష రాజకీయాలు జరిగాయని చెప్పి. వాస్తవానికి పరిటాల రవి గారు లాంటి వాళ్ళని కూడా ఏదైతే ఇప్పుడు విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిచారు. అంటే ఎన్ని రకాల హత్యలు చేయొచ్చు అనేది తెలుసు.
కానీ ఇలాంటి హత్య రాజకీయాలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు వాటికి చాలా దూరం అని చెప్పి అందరికీ తెలిసిందే. అయితే అప్పటి కాలంలో నిజంగా కక్ష తీర్చుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అప్పుడో ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు కావచ్చు, ఇలాంటి హుందా రాజకీయాలు మాత్రమే చేస్తారు. కాబట్టి ఆయన అప్పటికి ఏదైతే 1996 నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారో, సీఎంగా ఉన్న టైం నుంచి కూడా ఆయన ఒక చిన్న కాంట్రాక్టర్ మాత్రమే. ఎప్పుడైతే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ కాంట్రాక్టర్ ని తీసుకొచ్చి వెలుగులోకి వచ్చాడు. అది దేనివల్ల? జలయజ్ఞం అనేటువంటి ఒక కాన్సెప్ట్ వల్ల. జలయజ్ఞంలో కొన్ని కోట్లు దండుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మద్యం కుంభకోణంలో కావచ్చు, మైనింగ్ లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా A2గా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే అన్నట్టుగా ఉండేది. దాదాపు PLR సంస్థకి దాదాపు లిక్కర్ నుంచి కావచ్చు మిగతా 6,000 కోట్లు వెళ్ళాయి. వాటన్నిటికీ ఇప్పుడు లెక్క చెప్పాలి. సో వీటన్నిటిని అంటే ఖచ్చితంగా రేపో మాపో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పి కొంత లీకులు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడటం స్టార్ట్ చేశాడు. వాస్తవానికి 10వ తరగతి పిల్లోడు ఎవరైతే ఉంటాడో వాడు ఎగ్జామ్స్ రాస్తుంటుంటే 8వ తరగతి పిల్లోడికి అంటగడుతున్నాడు. నిజంగా 2 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పుడు ఎలాగా? ఆఖరికి మీకు ఒక వీడియో కూడా ఇప్పుడు మా వాళ్ళు ప్లే చేస్తారు. దాంట్లో వాళ్ళ క్లాస్మేట్ అయినటువంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి క్లాస్మేట్ అయినటువంటి ఒక అతను ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. ఈ మాటలు ఎంతవరకు నిజం అనేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయాల్సింది నా బాధ్యత. దిస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్లో జరిగేది. గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఇప్పుడు చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఆంథ్రపాలజీ, సోషియాలజీ డిపార్ట్మెంట్స్ పక్కనే ఉంటాయి. తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. నా క్లాస్ రూము, పెద్దిరెడ్డి క్లాస్ రూము పక్కనే. మేమిద్దరం ఎప్పుడు చూసుకునే వాళ్ళం. మాకిద్దరికే పోటీ ఉండేది. చంద్రబాబు నాయుడు కాడి పోటీ, నాకే పోటీ ఆయన. ఇది నిజం. కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విశదంగా డిస్కస్ చేయాల్సింది. నవ్వు చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూముకు, ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండే ప్లేస్కి మనం పోదాం. చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ 1972లో అయింది. అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము. హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా? సో నేను 2 సంవత్సరాల తనకన్నా చిన్నవాడిని. అండ్ పెద్దిరెడ్డి హ్యాస్ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ నెవర్ ఇన్ హిజ్ కాలేజ్ లైఫ్. నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది, మాకిద్దరికే, చంద్రబాబు నాయుడు కాదు. ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం. నేను దీన్ని ఖండిస్తున్నాను. చూశారు కదా, ఈ వీడియోలో చాలా స్పష్టంగా అసలు మాకు చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎటువంటి సంబంధం ఉండేది కాదు, ఆయనకి మాకు ఒక 2 ఏళ్ల గ్యాప్ ఉందని చెప్పి ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు నిజంగా నువ్వు వెళ్ళి వాళ్ళ క్లాస్లో కూర్చున్నావా? లేదా మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఏమైనా వాళ్ళ క్లాస్లో కూర్చున్నారా? ఇది చాలా క్లియర్గా వాళ్ళ మధ్యన కూర్చొని జరిగిన కొట్లాటని మీ నాన్నగారు చూసారా అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. సో నిజంగా జరిగిన దాడి అయితే ఇప్పటికి ఎన్నోసార్లు అంటే ఏదీ లేనిది వైసీపీ నాయకులు దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తారు. అటువంటిది నిజంగా ఇది జరిగే ఉండుంటే ఇప్పటికి ఎన్నిసార్లు దాన్ని రీల్ అడిగిపోయేదాకా దాని యొక్క ఫోటోలు వేసో వీడియోలు వేసో చూపించేవాళ్ళు. కానీ నిజంగా అది జరగలేదు కాబట్టే ఇప్పుడు దీన్ని హైలైట్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన కక్షపూరిత రాజకీయాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరైతే మిగతా అందరిపైన రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్న తిరుపతిలో దీనికి ముడేస్తూ అప్పటి కక్షపూరిత రాజకీయాలని మాట్లాడుతున్నారు. నిజంగా మీరు కక్షపూరిత రాజకీయాలతో ఎంతమందిని చంపలేదు? పరిటాల రవి గారిని కావచ్చు, మిగతా ఎంతమంది లిస్ట్ ఉంది. సొంత మీ బాబాయినే చంపుకున్నారే. దీంట్లో కూడా మీరు నిజం చెప్పేటువంటి పరిస్థితి లేదు. సో అబద్ధాల పుట్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా స్పష్టంగా నిన్నటి ఏదైతే ఆయన నెల్లూరుకి సంబంధించినటువంటి మాటల్లో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. తల్లికి అబద్ధాలు, చెల్లికి అబద్ధాలు, మేనకోడలికి అబద్ధాలు, మేనల్లుడికి అబద్ధాలు, వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్యలో వైఎస్ సునీత గారికి అబద్ధాలు. ఇలాగా ఏపీ ప్రజలకి కూడా అబద్ధాలు చెప్పినందుకే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు కూడా ఇంకా అబద్ధాలు ఆడుతుంటే ఆ 11 కూడా ఉంటాయా
లేదా పళ్ళు రాలినట్టు రాలిపోతాయా అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. సో మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ మాటలు మాట్లాడి అనుకోకుండా తనే ఇరుక్కున్నాడు అనేది మాత్రం ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. తన వయసు కానటువంటి ఒక కాన్సెప్ట్స్ అన్ని కూడా తను మాట్లాడి ఇంకా పూర్తి స్థాయి ఊబిలో ఇరుక్కుంటున్నాడు. సో ఇదైతే అర్థం చేసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.